కమ్మటి రుచితో కట్ పొంగల్ లేదా పెసరపప్పు అన్నం ఎంత టేస్టీగా ఉంటుందో అంత ఈజీ అండి, అంత కమ్మగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా నేను చూపించిన విధంగా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఎంత చూస్తుంటేనే అంత కమ్మగా అనిపిస్తుంది. దీని తయారీని చూద్దాం. ఒకసారి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి నేను. చూస్తున్నారు కదా, ఈ కప్పుతో పెసరపప్పు తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెసరపప్పు అనేది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బియ్యాన్ని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి 1 కప్పు రైస్కి 6 కప్పుల వాటర్ పోసుకొని తర్వాత అందులో వేయించి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోనండి. ఉప్పు మీరు కొంచెం చూసి తక్కువ వేసుకోండి, కావాలంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని అంతా ఒకసారి కలిసే విధంగా మొత్తాన్ని కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము కచ్చా పచ్చాగా దంచుకున్న 1 చెంచా మిరియాలను కూడా వేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దంచుకున్న మిరియాల పొడి కూడా వేసుకొని కుక్కర్ పెట్టుకొని మెత్తగా ఉడికించుకోండి. ఉడికించుకుని తర్వాత చల్లారనివ్వండి. 2-3 పచ్చిమిర్చి, 1 చిన్న అల్లం ముక్క తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన ఉంచుకోండి. చూస్తున్నారు కదా, ఎక్కువ కారం ఉన్నవైతే 2 సరిపోతాయండి. తక్కువ కారం అయితే ఇంకొక మిరపకాయ వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేయండి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక స్పూను నెయ్యి, 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని అందులో పోపు దినుసులు, ఎండుమిరపకాయ వేసుకొని వాటిని చిటపటమనే వరకు వేగనివ్వండి. తర్వాత ఇందాక పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని కూడా వేసుకొని వాటిని దోరగా వేగిన తర్వాత 1/2 కప్పు జీడిపప్పు వేసానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. చూస్తున్నారు కదా, వేయించుకొని నీట్గా వేయించుకున్న తర్వాత 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఈలోపు వేడికి ఇవి ఇంకొద్దిగా వేగుతాయండి. అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత ఉడికించుకున్న పెసరపప్పు అన్నాన్ని శుభ్రంగా మెత్తగా మెదుపుకోండి. అలా మెదుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో రెడీ చేసుకున్న పోపు వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే కమ్మనైన కట్ పొంగల్ రెడీ అవుతుంది.